హాయ్ మా. సో మొన్న అయితే నా వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. సో ఈరోజు అయితే నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో నేను ఇండియా అయితే రీసెంట్గా కూడా వెళ్ళొచ్చాను. సో నేను దీన్ని పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి యూఎస్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో నా వీసా ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. వీసా ఇంటర్వ్యూ సో అంత స్ట్రగుల్ ఏం అవ్వలేదు. కానీ ఇమిగ్రేషన్ విషయానికి వస్తే మాత్రం అలా అవ్వలేదు. అసలు చాలా కష్టంగా అయింది. సో మీరు దీంట్లో ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అసలుకి ఏమేమి క్వశ్చన్లు అడిగారు, అసలు నేనేం ఆన్సర్ చెప్పాను అది మీకు చెప్తాను, అన్నీ షేర్ చేస్తాను. సో ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఇంకా విషయానికి వస్తే సో నాకు ఇమిగ్రేషన్ బోస్టన్లో అయింది. నేను చెన్నై నుంచి ఫస్ట్ టైం బోస్టన్ ఫ్లై చేశాను. సో డైరెక్ట్ నా యూనివర్సిటీ దగ్గరే బోస్టన్ ఎయిర్పోర్ట్, నియరెస్ట్ ఎయిర్పోర్టే. సో ఐ థింక్ ఇమిగ్రేషన్ వచ్చి జూలై 17 అలా అయింది. సో ఫస్ట్ వెళ్ళాను, కౌంటర్ చాలా హెవీగా ఉంది. సో లైన్లో ఉన్నాను, వెళ్తే కౌంటర్ దగ్గర నిలబడ్డాను. సో ఒక లేడీ ఆఫీసర్ ఉంది. వెళ్ళిన వెంటనే పాస్ మీ రైట్ ట్వంటీ అని పాస్పోర్ట్ అడిగింది, పాస్ చేశాను. సో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సో విచ్ యూనివర్సిటీ ఆర్ గోయింగ్ ఫర్, నేను యూనివర్సిటీ పేరు చెప్పాను, అయిపోయింది. ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చి సో ఫస్ట్ సెమ్కి సబ్జెక్ట్స్ రిజిస్టర్ అయ్యావా, నేనేమన్నా సబ్జెక్ట్ రిజిస్టర్ అయ్యాను. సో ఏ సబ్జెక్ట్స్ అని అడిగింది, సబ్జెక్ట్స్ పేరు చెప్పాను, అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ వచ్చి సో హూ ఫండెడ్ యూ అడిగితే నేను మా పేరెంట్స్ అని చెప్పాను. పేరెంట్స్లో ఎవరు మళ్ళీ అడిగింది స్పెషల్గా. సో నేను మా మదర్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ అసలు నాకు షాక్ అసలు. సో షో మీ యువర్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అని అడిగింది. నేనైతే ప్యాక్ అయిపోయింది అసలు. ఎందుకంటే నేను దిగిన వెంటనే కొంచెం జెట్ లాగా ఉంది, ఫుల్గా తల తిరిగిపోతుంది. ఏదో క్వశ్చన్లు అడుగుతున్నా అర్థమవుతుంది కానీ అసలు నేను ఏం ఆన్సర్ చెప్తున్నాను నాకు అంతగా కాన్ఫిడెంట్గా ఉండట్లేదు. నేను ఆన్సర్ చూస్తున్నాను, కొంచెం తల తిరుగుతూ ఉంది. అప్పటికే నేనేం చెప్పానంటే బ్యాగ్లో ఉన్నాయి, బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆమె పాస్ చేశాను డాక్యుమెంట్, కానీ ఆమె చూడలేదు. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకో క్వశ్చన్ అడిగింది. సో వాట్ యువర్ పేరెంట్స్ డూ. సో నేను చెప్పాను మా పేరెంట్స్ ఇలా గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు అన్నాను. సో ఏ గవర్నమెంట్ ఆఫీస్ అడిగింది, అన్నీ చెప్పాను, ఇట్లా చేస్తారు పలానా డిపార్ట్మెంట్లో అన్ని డీటెయిల్స్ అంతా చెప్పాను, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇంకేమైనా సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు ఎక్కడ అని అడిగింది. నేను ఎవరు లేరు అన్నాను. సో ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్కడ ఉంటున్నావు అని అడిగింది. సో ఇట్లా మేము ఒక అపార్ట్మెంట్ లీజ్ తీసుకున్నాం, దాంట్లో ఉంటున్నానని ఆన్సర్ చేశాను. అంతలోపల ఇంకో క్వశ్చన్ కూడా అడిగింది వెంటనే. సో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సో నీ సర్వీస్ కోఆర్డినేట్ ఎవరు అని అడిగింది. సో నాకైతే అసలుకి కొంచెం గుర్తొస్తుంది. సో అయినా గుర్తు తెచ్చుకొని చెప్పాను టైం తీసుకొని. సో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అడిగింది సో ఏమని, సో ఇండియాలో ఏం చేసేవాడివి ఇక్కడికి రాకముందు అని. సో నేను చెప్పాను ఇట్లా వర్క్ చేసేవాడిని ఇండియాలో, ఇట్లా రాకముందు అన్నాను. సో అది అయిపోయింది. అంటే కంటిన్యూస్గా ఫాలో అప్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది ఆవిడ. సో నెక్స్ట్ వచ్చి లోన్ ఏమన్నా తీసుకున్నావా అని అడిగింది. నేను దానికి కూడా చెప్పాను ఇట్లా పలానా దగ్గర నుంచి లోన్ తీసుకున్నాను అన్నాను. వెంటనే దానికి డాక్యుమెంట్ అడిగింది. ప్రతి క్వశ్చన్కి ఆమె అడిగిన దానికి ఫైనాన్షియల్ అయితే ప్రతి దానికి డాక్యుమెంట్ అడుగుతూనే వచ్చింది. సో నేను వెంటనే డాక్యుమెంట్ తీశాను, ఆమెకు చూపించాను ఇట్లా HDFC క్రెడిట్లో లోన్ తీసుకున్నాను, లోన్ డాక్యుమెంట్ చూపించాను. ఉండి అయిపోయింది. అదే చూసింది చాలాసేపు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగింది అంటే సో హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ యువర్ కోర్స్ టు బ్యాక్గ్రౌండ్ అని అడిగింది. నాకు అర్థం కాలేదు ఇది ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్సా వీసా ఇంటర్వ్యూ జరుగుతుందా అని. నేను మళ్ళీ ఆలోచించుకొని అసలుకి అర్థం కాలేదు. నాకు అర్థం అనిపించేసింది ఇంకా నేను మళ్ళీ వెళ్ళను యూనివర్సిటీ దాకా, ఇంటికి పంపించేస్తారు వీళ్ళు నన్ను అని. సో నేను ఆలోచించుకొని టైం తీసుకొని చెప్పాను ఆన్సర్ చూస్తూ, ఇలా పలానా లేట్ అయితే నేను వర్క్ చేసిన దాంట్లో సో దీనికి రిలేటెడ్గానే ఉంది. సో ఆ సబ్జెక్ట్స్ కూడా అందుకే అవే తీసుకున్నాను ఆ కోర్స్ పర్టికులర్గా అని చెప్పాను. కొంచెం ఆ క్వశ్చన్కి సాటిస్ఫై అయినట్టు ఉంది. బట్ క్వశ్చన్స్ మాత్రం ఆగలేదు, ఇంకా కంటిన్యూస్ ఫాలో అప్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో నేను ఇక్కడ పిక్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు, సో వాళ్ళతో వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు నీకని. సో నేను ఫ్రెండ్స్ అని చెప్పాను. ఓకే, ఇంక నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగలేదు. సో ఎంత క్యాష్ క్యారీ చేస్తున్నావు అడిగింది. నేను $500 క్యాష్ క్యారీ చేస్తున్నాను అని చెప్పేశాను. అడిగింది సో అకౌంట్లో ఏమైనా లైక్ ఫారెక్స్ కార్డులు కూడా ఏమైనా క్యారీ చేస్తున్నావు అడిగింది. నేను అప్పటికి ఫారెక్స్ కార్డ్ ఏం తీసుకోలేదు, సో నేనేం క్యారీ చేయట్లేదు అన్నాను. ఓకే, సో ఫైనల్గా అయితే ఆమె కాసేపు ఒక 1 minute సైలెన్స్ అయిపోయింది. కామ్గా ఏదో సిస్టమ్ అంతా చెక్ చేసుకుంటూ ఉండింది. నాకైతే పిచ్చలు ప్యాక్ అయిపోయాయి అసలుకి. ఇంకా అనుకున్నాను ఇంకేదో సెకండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా ఆడికి తీసుకెళ్తారు, సో మళ్ళీ ఆడేదో జరగద్ది. బట్ అయినా నేనేం భయపడలేదు, ఎందుకంటే మనం జెన్యున్గా ఉన్నాయి, ఎందుకు భయపడాలి, నేనేం భయపడలేదు. సో ఆన్సర్ చూస్తూ ఉన్నాను, అవేది చేస్తూ ఉంది.
ఫైనల్గా ఆమె తిరిగింది నా సైడ్, తిరిగి చెప్తుంది ఓకే మే గుడ్ టు గో అనింది. అప్పుడు అమ్మయ్య, అప్పుడు అసలుకి ఆ జెట్ లాగ్ అంతా వదిలిపోయింది అసలుకి. అప్పటికి ఇంకా వెంటనే నేను I-20 పాస్పోర్ట్ తీసుకున్నాను, సబ్కని బయటకు వచ్చేసాను. అమ్మ బయటకు వచ్చేదాకా వెనక్కి కూడా తిరగలేదు, మామూలుగా వచ్చి కారు ఎక్కి ఇంక వచ్చేసాను. అసలుకి వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సా, వీసా ఇంటర్వ్యూవా, ఇమిగ్రేషనా, అసలు అర్థం కాలేదు. నేను వీసా ఈజీ అయిపోయింది, ఇమిగ్రేషన్ ఏదో చిల్ అనుకున్నాను, కానీ బాగా స్ట్రిక్ట్గా జరిగింది నాకైతే ఫస్ట్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో నేను నా సెకండ్ టైం ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. వెళ్ళిపోతావు మావా, సబ్స్క్రైబ్ కొట్టవా మావా, సబ్స్క్రైబ్ కొట్టు మావా.